ఇక ఎన్నికలు జనబలానికి మధ్య జరుగుతున్న పోరాటమని, ఇందులో జనబలమే విజయం సాధిస్తుందని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మెదక్ కలెక్టరేట్లో ఆయన బీజేపీ తరపున తన నామినేషన్ దాఖలు చేశారు. బాలరాముడి ఆశీర్వాదం కోరుతూ పాతాల వద్ద నామినేషన్ పత్రాలుంచి ఎన్నికల యుద్ధంలో దిగబోతున్నట్లు తెలిపారు. 2 దశాబ్దాలుగా జిల్లాలో పోరాటం చేస్తున్నానని, జిల్లా ప్రజలకు సేవ చేసే అదృష్టం అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. కొన్ని స్వార్థ శక్తులు అధికార బలంతో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. నోట్ల కట్టలు పంచి ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరని, నరేంద్ర మోడీకి జనబలం ఉందని, 3వసారి ప్రధానిగా గెలిచి మరింత అభివృద్ధి దిశగా దేశాన్ని తీసుకువెళ్తారని తెలిపారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న తనను గెలిపిస్తే వారి గొంతుగా నిలుస్తానని, ఈసారి మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.